హలో ఎవ్రీవన్. ఈరోజు మాత్రం ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎథిక్స్ రికార్డ్ గైడ్లైన్స్ ప్లస్ అలాగే ఏ విధంగా రాయాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే 3YDC 5th సెమిస్టర్స్ అలాగే 9th సెమిస్టర్ 5YDC విద్యార్థులు ఉన్నారో వారికి తప్పకుండా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో సిలబస్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓల్డ్ రికార్డ్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కాలేజెస్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ ఈ గైడ్లైన్స్ బేస్ చేసుకొని మనం ఓన్గా మన సొంతంగా మనమే రాయాల్సి ఉంటుంది రికార్డ్ అనేది. సో అందులో భాగంగా కొన్ని గైడ్లైన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రికార్డ్ ఏ విధంగా రాయాలి అనేది జనరల్ రూల్స్ కొన్ని ఉన్నాయి. ఆ రూల్స్లో భాగంగా ఫస్ట్ రూల్ వచ్చేసి మన నేమ్ అండ్ రూల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. అండ్ సెకండ్ వన్, మనం బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో మాత్రమే మనం రికార్డ్లో రాయాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ మనం క్లియర్గా అండ్ లేబులింగ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ద ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి, వేరే లాంగ్వేజ్లో రాయడానికి లేదు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మన సొంతంగా ఇది మాత్రం ఇంపార్టెంట్, ప్రతి ఒక్క కాలేజీలో చెక్ చేస్తున్నారు. ఫిఫ్త్ పాయింట్, బై మన ఓన్ హ్యాండ్ రైటింగ్తో మనమే రాయాలి, వేరే వాళ్ళతో రాయించడానికి లేదు. ఈసారి కొంచెం స్ట్రిక్ట్గా కాలేజెస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఇండెక్స్ అనేది కంపల్సరీ రాయాలి, ప్రతి పేజీకి నెంబర్స్ అనేది వేయాలి. అండ్ మార్జిన్ అనేది మర్చిపోకూడదు, మార్జిన్ కొడుతూ ఆన్సర్లు రాయాలి. అండ్ ద లాస్ట్ వన్, ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది పేపర్ మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది క్వశ్చన్కి ఆన్సర్. అండ్ నెక్స్ట్ పేజీ అనేది లీవ్ చేస్తూ రాయాలి, ఓన్లీ వన్ సైడే. అండ్ ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్లో వచ్చేసి మనకి మొత్తంగా 3 పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్లోకి సంబంధించి మనం 60 కేస్ లాస్ అనేది రాయాలి. ఈ 60 కేస్ లాస్ అనేది సిలబస్ ఏంటి, ఏ కేసులా ఎలా రాయాలి అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చివరి వరకు చూడండి. అండ్ 100% మీరు ఇది కాపీ పేస్ట్ మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు. మీకు ఎలాంటి నెట్ సెర్చ్ చేసుకోవడానికి లేకుండా నేనే ఆన్సర్స్ అన్నీ గ్యాదర్ చేసి ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. చివరి వరకు చూసి మీరు మీ ఆన్సర్లన్నీ రాసుకోవచ్చు. అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ రికార్డ్ రాసేటప్పుడు మనకి పార్ట్ ఏలో వచ్చి 50 ఉంటాయి. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ డిజైన్ చేసినటువంటి కేసెస్ మాత్రమే రాయాలి. ఇది కూడా ఓన్లీ 1 పేజీలో వచ్చేలాగా రాయాలి కేస్ లాస్ అనేది. టోటల్గా మనకి 50 కేస్ లాస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ 50 కేస్ లాస్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశాను చూడండి. నేను 50 కేస్ లాస్ అనేది సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 50 కేస్ లాస్ సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా నేను ఈ వీడియోలో ఒక 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను చేయడం జరిగింది. అండ్ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి అండ్ కేవలం 10 క్వశ్చన్లు మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. రెస్ట్ ఆఫ్ ది 50 క్వశ్చన్స్ అనేవి నేను కేస్ లాస్ అనేవి నెక్స్ట్ వీడియోలో నేను ప్రొవైడ్ చేశాను. అండ్ మీకు పైన డిస్ప్లే అవుతున్నటువంటి 50 కేస్ లాస్ మాత్రం మీరు ఇండెక్స్లో డైరెక్ట్గా రాసుకోండి. అండ్ అలాగే పార్ట్ బికి సంబంధించినవి 3కి సంబంధించినవి కూడా నేను మీరు ఇండెక్స్లో మెన్షన్ చేయాలి. టోటల్గా 60 కేస్ లాస్ మాత్రం ఇండెక్స్లో ఉండాలి. ప్రతి ఒక్క పేజీకి పేజీ నెంబర్స్ అనేది రాయడం మర్చిపోకూడదు. అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఇప్పుడు నేను కొన్ని కేస్ లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను వాటిని మీరు డైరెక్ట్గా రికార్డ్లో రాసుకోవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ అండి, 2024-25లో మనం అనుకున్నట్టు లేదు. మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మారడం జరిగింది. 100% ఎగ్జామ్ టైంలో అంటే ప్రాక్టికల్ టైంలో వైవా టైంలో చాలా వరకు రికార్డ్స్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రీవియస్ జరిగినటువంటి వాళ్ళలో. సో కాబట్టి మనం ఓన్గా మాత్రం రాయాలి. దీన్ని 80% మీరు లైట్ తీసుకోవడానికి లేదు. రికార్డ్కి మనకు 50 మార్క్స్ ఉంటాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ టైం ఏదో మేనేజ్ చేయడం జరిగింది, ఇప్పుడు అలా కుదరట్లేదు. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3కి సంబంధించినటువంటి సుప్రీం కోర్ట్ కేసెస్ అనేది లాస్ అనేది రాయాల్సి ఉంటుంది. అవి కూడా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆన్ ది ప్రొఫెషనల్ మిస్కండక్ట్ బై అడ్వకేట్ సంబంధించినటువంటి మాత్రమే 5 పార్ట్ 2లో రాయాల్సి ఉంటుంది. 5 కేస్ లాస్ మిస్కండక్ట్ బై ది అడ్వకేట్ సంబంధించినవి. అండ్ పార్ట్ 3 వచ్చేసరికి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆన్ ది కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ బై ది అడ్వకేట్, కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ బై ది అడ్వకేట్ సంబంధించినటువంటి కేస్ లాస్ అనేది రాయాల్సి ఉంటుంది. పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కలుపుకొని టోటల్గా 10 అనేది పైన నేను మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న చూడండి. 10 కేస్ లాస్ అనేది ఇచ్చాను. ఇవి రిలేటెడ్ టు ది ప్రొఫెషనల్ మిస్కండక్టెడ్ బై ది అడ్వకేట్ 5 ఉన్నాయి. అండ్ కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ బై ది అడ్వకేట్ అనేవి టోటల్గా 10 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క కేస్ లాకి సంబంధించినటువంటి టోటల్ 60 కేస్ లాస్లో విత్ ఆన్సర్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కేసులో వచ్చేసి శ్రీమతి షియాబాయ్ వర్సెస్ సీతారాం సింగ్ BCITR కేస్ నెంబర్ 8/1987 సంబంధించినటువంటి కేసుల సంబంధించిన డీటెయిల్స్ అండి. అండ్ కేస్ లాస్ రాసేటప్పుడు మనం మర్చిపోకూడదు. అండ్ గైడ్లైన్స్ అనేది మెన్షన్ చేశారు కేస్ లాస్ రాసే విధానంలో.
హెడ్డింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. హెడ్డింగ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ద పార్టీస్, ఇట్ మీన్స్ ప్లేంటిఫ్ అండ్ రెస్పాండెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ రాయాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఒకటి రాయాల్సి ఉంటుంది. అండ్ ఇష్యూస్ అండ్ ఆర్డర్ అండ్ ద జడ్జిమెంట్. ఈ 4 హెడ్డింగ్స్ అనేది మనం మర్చిపోకూడదు రాసేటప్పుడు. అండ్ దట్టు 1 పేజ్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు స్క్రోల్ అయ్యేది సెకండ్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ థర్డ్ వన్. సెక్రటరీ కర్ణాటక ఖాడీ గ్రామ్ ఉద్యోగ్ సంయుక్త సంఘ్ వర్సెస్ జేఎస్ కులకర్ణి బిఎస్ఐ. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది ఇక్కడ స్క్రోల్ అవుతుంది. అండ్ ఇది నేను నెట్లో నుంచి సెర్చ్ చేసి రాయడం జరిగింది. మీకు ఇలా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు డైరెక్ట్గా మీరు నోట్బుక్లో రాసుకోవచ్చు. ఇలా నేను ఎవరెవర్ 4th క్వశ్చన్ని సంబంధించిన ఆన్సర్ ఇలా మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ఇలాగే మీకు వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తాను. ఎవరైతే ఇర్రెగ్యులర్స్ ఉంటారో వారికి మాత్రం వెరీ వెరీ హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి నా వీడియోస్ అనేది. సో తప్పకుండా నా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు 5th క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ అనేది ఇక్కడ స్క్రోల్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ 6th క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు షార్ట్ అండ్ స్వీట్గా మీరు 1 పేజీ లోపల రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను మాత్రం ఇక్కడ డీటెయిల్గా టోటల్గా కంటెంట్ మొత్తం ఇవ్వడం జరిగింది. బట్ మీరు ఈ కంటెంట్ మొత్తం రాయాల్సినంత అవసరమూ లేదు. ఇందులో నుంచి జస్ట్ హెడ్డింగ్, నేమ్ ఆఫ్ ది పార్టీస్ హైలైట్ చేస్తూ అండ్ ఫ్యాక్ట్స్ని, ఇష్యూస్ని, ఆర్డర్, ఆ జడ్జిమెంట్ ఇలా లేదంటే ఏదైనా ఎక్స్ప్లెనేషన్తో మనం స్వీట్ అండ్ షార్ట్గా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను అలా కాదు, కంప్లీట్గా మీకు కంప్లీట్ ఆన్సర్ అనేది నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రెస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఓన్లీ 10 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ మాత్రమే ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో 50 క్వశ్చన్స్ సంబంధించినటువంటి కేస్ లాస్ ఏంటి అండ్ వాటి ఆన్సర్స్ ఏంటి అనేది నేను చేసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. అండ్ ఇర్రెగ్యులర్స్ ఎవరైతే ఉన్నారో 110% మాత్రం మీరు డ్యామ్ షూర్గా మీరు డైరెక్ట్గా నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన వీడియో నుంచి మీరు కంటెంట్ అనేది రాసుకోవచ్చు. మీరు ఎక్కడ సెర్చ్ చేసి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. నా వీడియో 100% మీకు హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.